హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆల్ విజిట్స్. ఆల్రెడీ లాస్ట్ టైం నేను ఒక పాలిసెట్ మీద ఇన్స్ట్రక్షన్ ఒక వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసిందంటే కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మీకు ఒక విజువలైజేషన్స్గా మొత్తం చూపిస్తాను. సో ఎలా జరుగుతుంది, అసలు ఏంటి ప్రాసెస్ ఉంటుంది, అసలు మీకు స్క్రీన్లో ఏమేమి కనిపిస్తాయి, సో ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మొత్తం మీద. ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేసు మీ ఫ్రెండ్కి షేర్ అయితే చేసి ఇంకా మాకు మంచిది, సో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ వచ్చేసేదంటే ఇది ప్రీవియస్ ఇయర్ది 2020ది. సో ఈ ఇయర్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి రిలీజ్ చేసిన తర్వాత మీకైతే సేమ్ ఇంతే ఉంటుంది, అది కూడా దాని నుంచి ఇంకా తేడా లేకపోతే ఏముండవు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ స్టేజెస్ లెక్క డివైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో ఏదైనా ఫస్ట్ ఇది ఉంటుంది. నెక్స్ట్ ప్రిపరేటరీ వర్క్ టు బీ మేడ్ ఎట్ హోమ్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. థర్డ్ చూసుకుంటే ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆన్ వెబ్ ఆర్ ఇంటర్నెట్. Fourth, final allotment of seats. Fifth, reporting at college and participate in subsequent phases of counseling. So first stage 1 చూద్దాం, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏంటంటే ఆన్లైన్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ఈవెన్ ఇంటర్నెట్ సెంటర్స్ కూడా వెళ్ళి చేసుకోవచ్చు. కొంతమంది నన్ను అయితే అడిగారు, సార్ నేను ఇంటర్నెట్కి ఖచ్చితంగా వెళ్ళాలా అంటే మీ ఇష్టం. మీ దగ్గర అన్ని కరెక్ట్గా ప్రింటర్ కంప్యూటర్ అంతా కరెక్ట్గా ఉంటే మీరు ఇంట్లో చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళండి. వాళ్ళు ఆల్రెడీ చాలామంది చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటారు, వాళ్ళు చేసేస్తారు తొందరగా మీకు. నెక్స్ట్ ఎవరైతే ఏదైతే ఈ క్యాండిడేట్స్ అనేబుల్ టు కంప్లీట్ వెరిఫికేషన్ చేస్తారు ఈ స్టేజ్లో, వాళ్ళు ఏంటంటే నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ హెచ్ఎల్సీస్కి వెళ్ళి మీరు అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఫక్అవుట్ చూద్దాం. స్టెప్ 1 చూసుకుంటే కీప్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటున్నారు. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ఏపీ పాలిసెట్. సో ఇది 2020 కాబట్టి మనకి ఇక్కడ 2021 అని వస్తుంది కొత్త బుక్లెట్లో. సో హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అది కూడా మీకు 2021 నుంచి 2022కి, అది ఫ్రమ్ మీ సేవ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే తీసుకోలేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే ఒక 4 years ఖచ్చితంగా ఉండాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th అంటున్నారు. స్టెప్ 2 చూసుకున్నట్టయితే ఎంటరింగ్ ది యూఆర్ఎల్. సో ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఇప్పుడుకి మనకి ఇదే సేమ్ యూఆర్ఎల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు, సో ఏమేమి ఉంటున్నవి అని. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీ పేమెంట్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్, వ్యూ ఆప్షన్స్ అండ్ బయోడేటా అని ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్కమింగ్ స్టెప్స్లో చూసుకుంటే మనకి స్టెప్ 3 ఆన్లైన్ డీటెయిల్స్ అండ్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఏదైతే ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీ పేమెంట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది విండో అనేది. సో విండో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, ర్యాంక్ ఎంత వచ్చింది ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఏదైతే ఇక్కడ గివెన్ క్యాప్చా ఉంది చూసారో అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకైతే ఇలా కనిపిస్తుంది. స్టెప్ 4 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఫర్ ఎలిజిబుల్ ఓసీ క్యాండిడేట్స్ అని వస్తుంది ఫస్ట్, ఇన్ కేస్ మీరు ఓసీ అయితే. సో ఇలా మీరు ఏంటంటే మీ ఒక ఏదైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది చూసారు అది మీకు ఉందా లేదా అని అడుగుతుంది. ఇక్కడ ఇది సెలెక్ట్ దాని మీద కొట్టి ఎస్ అని కొట్టండి, ఇన్ కేస్ లేకపోతే నో అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇన్ కేస్ ఎస్ అని కొడితే ఇలా వస్తుంది మీకు మళ్ళీ. సో ఎంటర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అని వస్తుంది. నెంబర్ వచ్చిన తర్వాత ఏదైతే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది చూసారా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డమ్మీ ఎంట్రీ. సో ఇక్కడ వీళ్ళు ఎంట్రీ చేశారు చూసారా, ఇలా అయితే మీరు ఎంట్రీ చేసి గెట్ డేటా మీద కొట్టిన తర్వాత మీ ఫోన్కి ఏదైతే మీరు మీ అక్కడ ఇచ్చిన నెంబర్ ఉంటుంది చూసారా ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొట్టిన తర్వాత క్లిక్ ప్రొసీడ్ వితౌట్ క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. దాని క్లిక్ చేయాలి మీరు. క్లిక్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఓటీపీ ఎట్ ఎర్రర్ సెండింగ్ ఓటీపీ మెసేజ్ డిస్ప్లే ప్లీజ్ క్లిక్ హియర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ క్లిక్ హియర్ మీద కొట్టండి. సో ఇక్కడ కనిపిస్తుంది సార్, ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి మళ్ళీ రీ ఓటీపీ అని అంటారు దీన్ని. సో దీన్ని మళ్ళీ కొడితే మళ్ళీ ఇంకోసారి ఓటీపీ వస్తుంది. సో ఇన్ కేస్ ఓటీపీ రాకపోతే మళ్ళీ ఓటీపీ కోసం క్లిక్ హియర్ మీద కొట్టమని చెప్తున్నారు. కొట్టిన తర్వాత మీకు వస్తుంది. నెక్స్ట్ మీకు ఇలా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఇన్ కేస్ నో అంటే నో అని చెప్పేసి వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది బిలాంగ్స్ టు ఓసీ క్యాండిడేట్, ఎస్ ఆర్ నో అంటుంది. ఇన్ కేస్ నో అయితే నో, ఎస్ అయితే ఎస్. ఎంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అంటున్నారు, ఉంటే పెట్టండి లేకపోతే లేదు. నెక్స్ట్ గెట్ డేటా కొట్టిన తర్వాత మీకు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అని అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ ఇందాక చెప్పాను కదా క్లిక్ హియర్ అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు ఓటీపీ రాకపోతే ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద మళ్ళీ కొడితే మళ్ళీ ఓటీపీ వస్తుంది, ఇన్ కేస్ రాకపోతేనే.
సో తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఆన్లైన్ క్లాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తాము. సబ్మిట్ కొట్టిన తర్వాత వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. స్టెప్ 5 ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ టు క్లెయిమ్ ఫీ ఎగ్జంప్షన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద కొట్టారంటే మీకు ఓటీపీ వస్తుంది మీ ఫోన్కి. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. సో నెక్స్ట్ అయిపోతుంది ఇంకా అదే ప్రాసెస్. ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ పైన కనిపిస్తాయి. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో కనిపించిన తర్వాత మీకు ఓకే అంత కరెక్ట్గా ఉంది అనిపించినప్పుడు సబ్మిట్ అనే బటన్ కొట్టేసేయండి. కొట్టిన తర్వాత అయిపోతుంది. నెక్స్ట్ రీజియన్ ఆఫ్ స్టడీ అని వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీరు 10th 8th 10th 9th 8th 7th 6th 5th 4th ఇవన్నీ వస్తాయి. ఇలా మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు ఇవన్నీ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు ఎంటర్ ది ఫాలోయింగ్ డేటా అని. 10th క్లాస్ 9th క్లాస్ అని. సో చూసారు ఇక్కడ డిస్టిక్ ఏ డిస్టిక్లో చదువుకున్నారు. ఇన్ కేస్ మీరు గుంటూరు డిస్టిక్లో మొత్తం చదువుకున్నారంటే గుంటూరు డిస్టిక్, లేకపోతే ప్రకాశం, లేకపోతే కృష్ణా డిస్టిక్, ఇలా ఏ డిస్టిక్స్ ఉంటాయి చూసారు రీజియన్స్, ఆ రీజియన్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ వాళ్ళు ఒకసారి చూపించారు నీకు ఒక డమ్మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి 10th క్లాస్ గుంటూరు డిస్టిక్ అంతా. అంటే ఇక్కడ ఇల్లు చూసుకున్నట్టయితే 7th ప్రకాశం. ఇన్ కేస్ మీరు ఇలా చదివినా ఆల్టర్నేటివ్ ఏదైతే మనకి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అక్కడ చదివినా కూడా మీరు ఎంటర్ చేయండి ఎగ్జాక్ట్గా. అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి. గెట్ రీజియన్స్ మీద కొట్టిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఇలా వస్తుంది. సో ఏయూ ఇలా మొత్తం ఇలా వస్తుంది. ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ బిలాంగ్స్ టు. సో ఇవన్నీ ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఆంధ్ర యూనివర్సిటీకి బిలాంగ్స్ అవుతాయి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఐ డిక్లేర్ అని చెప్పి ఒక టిక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అంటున్నారు. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద కొట్టేసేయండి. ఇన్కేస్ ఓటీపీ రాకపోతే ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఒక 5 నిమిషాలు మాత్రం వెయిట్ చేయండి ఓటీపీ కోసం. నెక్స్ట్ క్లిక్ హియర్ కొట్టండి, మళ్ళీ వస్తుంది అలా. ఇన్కేస్ రాకపోతేనే ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్. నెక్స్ట్ 7th ఫీ పేమెంట్. సో ఫీ ఇక్కడ అంతా సబ్మిట్ చేశారు కదండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పే ఫీ ఆన్లైన్ కనిపిస్తుంది కదా, ఈ పే ఫీ మీద కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ మీ ఏదైతే ఉన్నాయో చూసారో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ మీద పేమెంట్ చేసేయండి. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది ట్రాన్సాక్షన్ సక్సెస్ ప్రింట్. సో ప్రింట్ చేసేసుకోండి. ప్రింట్ చేసుకున్న తర్వాత యు ఆర్ నౌ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. ఇప్పుడు వరకు మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ సగం అయిపోయింది, చాలా అయిపోయిందండి. సగం అయిపోయింది 50%. ఇప్పుడు నుంచి అసలు ఏంటంటే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఐ మీన్ కాలేజెస్. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ప్రింట్ చేసుకున్నారు కదా, అది రెడీ పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ స్టెప్ 8 చూసుకుంటే చెక్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది స్టెప్. సో మీరు వెబ్సైట్కి ఏదైతే మనం ముందు చూసుకున్నాం కదా ఇక్కడే ఉంటుంది ఇది. ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయమంటున్నారు. ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి షో అని కొట్టండి. కొట్టిన తర్వాత సర్టిఫికేట్ ఏదైతే మీరు అప్లికేషన్ ఇచ్చిన టైంలో కనుక చూసుకున్నట్టయితే ఆ సర్టిఫికేట్స్ ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ పేర్లు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవన్నీ మ్యాచ్ అయినాయి అంటే సక్సెస్. మీకు ఆన్లైన్లోనే కంప్లీట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కంప్లీట్ అయితే మీకు ఇలా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇచ్చారు చూడండి వాళ్ళు అందరూ హెచ్ఎల్సీలు ఇవన్నీ. ఇన్ కేస్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఇలా వచ్చింది అనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. సో ఇది వచ్చిందంటే ఖచ్చితంగా హెచ్ఎల్సీ నియరెస్ట్ హెచ్ఎల్సీ సెంటర్స్ ఇస్తారు. ఆ సెంటర్స్ దగ్గరికి వెళ్ళాలి. మీరు సెంటర్స్ వెళ్తే మీరు అక్కడ మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు మాన్యువల్గా వెరిఫికేషన్ చేసుకుంటారు. అక్కడ ఆఫీసర్ కూర్చొని ఉంటారు, వాళ్ళు మాన్యువల్గా వెరిఫై చేసేసి కంప్లీట్గా మీకు ఏదైతే ఏమైనా ఇష్యూస్ ఉన్నా అక్కడ మాట్లాడండి మీరు వాళ్ళతో. ఈ ఏదైతే ఇష్యూస్ ఉంటాయో సో వాళ్ళు ఏంటంటే రెక్టిఫై చేస్తారు అక్కడ. సో కంప్లీట్ అక్కడ మీకు చెప్తారు క్లారిటీగా, ఆన్లైన్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు అన్ని. ఇన్కేస్ అది ఎలిజిబుల్ కాకపోతే మీరు హెచ్ఎల్సీ సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు స్టేజ్ 2 అంటే ప్రిపరేటరీ వర్క్ టు బి మేడ్ ఎట్ హోమ్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అండి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. డిస్ట్రిక్ట్ కోడ్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోడ్, పాలిటెక్నిక్ కోడ్, కోర్స్ కోడ్, ఇవి అయితే ఉంటాయి మాన్యువల్గా అయితే. సో ఇప్పుడు ఆన్లైన్లో ఎలా జరుగుతుందో చూద్దాం. ఆన్లైన్లో తర్వాత ఏంటంటే మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని దాని మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఐసీఆర్ ఫామ్ అనేది మీకు ఏదైతే ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, మీరు కంగారు పడద్దు. సో ఈసారి నాకు ఫామ్ నెంబర్ తెలియదంటే వస్తుంది, ఖచ్చితంగా మీకు వస్తుంది, మీ ఫోన్కి వస్తుంది. ఇది ఐసీఆర్ ఫామ్ అయితే మీ ఫోన్కి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేయండి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా, జనరేట్ పాస్వర్డ్. సో ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఎలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సో రీఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ ఇవ్వండి, కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత సేవ్ కొట్టండి. కొట్టిన తర్వాత అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటుంది, లాగౌట్ అయిపోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ స్టెప్ 3 ఆప్షన్ ఎంట్రీ. సో మళ్ళీ ఏంటంటే మీరు ఇందాక పేరు అక్కడ చూసాం కదా, అలాగే ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కాంటాక్ట్ హెల్ప్ అయితే కావాలన్నప్పుడు ఇక్కడ వెళ్ళండి. ఫర్గట్ పాస్వర్డ్ వచ్చినప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సింది ఇక్కడ మీరు. సో ఇక్కడ చూసుకోండి, లాగిన్ అయిన తర్వాత మీకు ఐసీఆర్ ఫార్ము,
ర్యాంకు ఇదన్నీ వస్తుంది. మళ్ళీ ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ టు మొబైల్ అంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ గెట్ న్యూ పాస్వర్డ్ అంటుంది. ఇన్ కేస్ మీరు ఫర్గట్ అయితే, మర్చిపోతే మీరు, అది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఈ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. ఇది కొంచెం నేను ఇంకా కంప్లీట్గా నేను చెప్తాను. మన 2021 రిలీజ్ అయిన తర్వాత నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కరెక్ట్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్పెసిమన్ ఆప్షన్ ఎంట్రీ ఇక్కడ ఎన్నైనా ఇచ్చుకోవచ్చండి. మీకు ఇక్కడ చూసుకోండి ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. సో మీకు ఏమేం కావాలి, కాలేజ్, డిస్టిక్, ఏయుటి ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అండ్ ఇక్కడ చూసుకోండి కాజన్ 1 టైం పాస్వర్డ్ అని చూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ సెలెక్టెడ్ డిజైర్డ్ డిస్ట్రిక్ట్ అట్లీస్ట్ 1 డిస్ట్రిక్ట్ షుడ్ బి సెలెక్టెడ్ అంటున్నారు. ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన డిస్ట్రిక్ట్. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ అని వస్తుంది. ఆప్షన్ ఎంట్రీ డిస్ప్లే కొట్టంగానే మీకు ఇలా అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను స్క్రీన్ అనేది కొంచెం. సో ఇలా అయితే మీకు కనిపిస్తుంది ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది. ఇక్కడ మీరు అంతా ఫిల్అప్ చేసి ఎన్నైనా ఫిల్అప్ చేసుకోవచ్చు. ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఎప్పుడు సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇన్కేస్ మీరు వ్యూ అండ్ ప్రింట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది. మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి వచ్చి మళ్ళీ లాగౌట్ అవ్వచ్చు. ఇక్కడ లాగౌట్ అని బటన్ ఉంటుంది చూసారు, లాగౌట్ కూడా అవ్వచ్చు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ వ్యూ అండ్ ప్రింట్ బటన్. సో ప్రింట్ చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్, ఇది ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఫస్ట్ ఈ కాలేజ్ తర్వాత కాలేజ్ ఒక బ్రాంచ్ ఈసీ. సో బ్రాంచ్ నేమ్ వచ్చేసి ఇది. సో ఇది మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అయితే మీకు ఏంటంటే మీకు ఈజీగానే ఉంటుంది, కష్టమైతే ఏమి ఉండదండి. సో ప్రింట్ చేసుకోండి ఇలా ప్రింట్ బటన్ మీద కొట్టి. సో ఇక్కడ ప్రింట్ బటన్ మీద కొట్టిన తర్వాత మీకు ఏంటంటే ప్రింట్ తీసుకుంటారు. ప్రింట్ తీసుకున్నాక ఇదే ప్రాసెస్. ఇంకా ప్రింట్ తీసుకుంటే ఇంకా అయిపోతుంది. మీకు లాస్ట్ వచ్చేసి లాగౌట్ అయిపోవాలి. ఖచ్చితంగా లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిన తర్వాత ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ చేసినప్పుడు మీకు ఆన్లైన్లోనే రిజల్ట్స్ వదులుతారు. మళ్ళీ మీరు ఇందాక లాగిన్ అయినట్టుగా లాగిన్ అయ్యి ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంటిన్యూ చేసుకుంటారు. ఇంకా అయిపోతుంది. ఇంకా అంతా వాళ్ళే మీకు గైడ్ చేసేస్తారు. ఇంకా అయిపోతుంది. తర్వాత రిపోర్టింగ్ అండి. ఇంకా మీకు అలాట్మెంట్ లెటర్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను ఎలాగైతే లాగిన్ చెప్తున్నాను చూసారో అలాగే మీరు లాగిన్ అవ్వాలి. ఏదైతే లాగిన్ ఐడి పెట్టి అవన్నీ అయిన తర్వాత మీరు అక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది లెటర్. సో అక్కడ మీరు డౌన్లోడ్ మీద కొట్టంగానే ఆ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. అక్కడ ఏదైతే రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళి మీరు ఏదైతే వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి ఆ లెటర్ సబ్మిట్ చేసి అన్ని ఏదైతే ఫీ ఉంటుంది అవన్నీ మీరు కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఒక కంప్లీట్ ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒక క్లారిటీగా అన్ని చూపించాను. ఇప్పుడు ఇన్కేస్ ఏదైతే ఈ ఫామ్ ఉందో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్ది. ఈ ఇయర్ వచ్చినప్పుడు నేను ఇంకా కంప్లీట్గా ఇంకో వీడియో అయితే డెడికేటెడ్గా చేస్తాను. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో పెడితే లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.